స్తోత్రం తండ్రి దేవా యేసయ్య. మరి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. ఇచ్చిన మంచి దినాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. తండ్రి దేవా, ఫ్యామిలీతో కూడుకొని దేవా మీ సన్నిధిలో దేవా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి వినడానికి దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మరి ఈ సర్వీస్ అంతా మాకు తోడుగా ఉండమని దేవా మీ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుతున్నాం. ఎందుకంటే దేవా మీ సన్నిధి లేదే మేము ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత స్తుతి ఆరాధన చేసినా, ఎంత మంచి వాక్యాలు విన్నా దేవా అది వ్యర్థం దేవా. మరి మీరు ఈరోజు చెప్పబడే వాక్యంతో దేవా మరి మేము నేర్చుకోవడానికి, అది మా జీవితాల్లో దేవా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి దేవా సహాయం దయచేయండి. మరొకసారి దేవా ఈ యొక్క సర్వీస్ని దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Okay, time to praise and worship. Over to Singapore, Bhaskar Mama and Salaka. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా కలిసి కృపా సత్య సంపన్నుడ సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము
బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. చూడుము ఈ క్షణమే కల్వారిని అనే పాట పాడుకుందాం అందరం కూడా కలిసి. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించేదామని తలపోయక. ఎరుగరు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. ఎరుగరు మరణము నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు మాకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయును, దరిద్రుడాయేను మన ప్రభువు. మనలను ధనవంతులుగా చేయు, దరిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను.
గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ భాస్కర్ మామ. మరి ఈరోజు ఓపెనింగ్ ప్రేయర్ ప్రభాతికి ఇచ్చారు, నేను చూసుకోలేదు, కన్ఫ్యూజ్ అయ్యి నేనే చేశాను, సారీ. మంచి పాటలు మామ, పాత పాటలు నాకు తెలియదు కానీ మంచి మీనింగ్ఫుల్ సాంగ్స్. ఒక చూస్తే మెసేజ్ అనేది సాంగ్స్లోనే పాడు మామ, చాలా థ్యాంక్ యూ. ఒకవేళ వీలవుతే మరొకసారి వినమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ మామ. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ టైం. జాయ్కి జ్వరము 3 days నుంచి. జాయ్ పడుకున్నాడు. జాయ్ గురించి అందరూ ప్రేయర్ చేయాలని అడుగుతున్నాను. ఈరోజు దానమాట కూడా అక్కడి నుంచి దానమాట కూడా హెల్త్ బాగలేదు, కానీ ఆంటీ హెల్త్ బాగలేకపోయినా కూడా జాయ్ కోసం ప్రేయర్ చేయడానికి వచ్చారు. మా ఇంట్లో కానీ ఎవరికి కానీ ఏమైనా ఆంటీ వస్తారు, ప్రేయర్ చేస్తారు. సో ఆంటీకి కూడా హెల్త్ బాగలేదు, ఆంటీ గురించి ప్రేయర్ చేయండి. సో కిడ్స్ టైం నాకు కనపడేది డాలీ, అవి ఇద్దరే. ఓకే ఓకే బట్ అవి అండి. ఈరోజు నేను వాక్యం చెప్పాను. కీర్తనలు 1వ వినిపిస్తుందా జాన్? దుష్టుల ఆలోచన చెప్పున నిలవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చూపును కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరున నాటబడినదే, ఆకు ఆడక తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వలె నిందును. అతను చేయడంతే సఫలమగును. దుష్టులు అలాగు నిందగా గాలి చెదరగొట్టు కొట్టువలి నిందను. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమైతే నడుపును. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను కూడా మమ్మల్ని చెప్తాను. Psalms 1, Psalms 1. దుష్టుల ఆలోచన చెప్పినట్టుగా, పాపుల మార్గంలో అపహాసకులు కూర్చుని చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నుండి అనుసరించు దివారాత్రము తన వాక్యం ధ్యానించగలడు. అతడు నీటి కాలువల యొరున నాటబడినదే, ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలె ఉంది. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు కొట్టు వలె ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడపదు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ డాలీ. మరి పాత వర్స్ అయినా కూడా మనకి బేస్ వర్స్, మనకి ఆశీర్వదించబడడానికి, మనం దీవించబడడానికి, మరి మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి మనకి ఇది బేస్ వర్స్ అనమాట. సో ఇట్స్ ఎ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్.
థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ డాలీ. ఓకే, లెవి ఎమాన్యుయల్, ప్రైజ్ ది లార్డ్ బేటా. ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు అన్మ్యూట్. నాన్న ఈరోజు ఏం చెప్తున్నావు, ఏం పాడుతున్నావు? పాఠవాక్యం Song, John. సాంగ్, విచ్ సాంగ్? ఓకే నాన్న, గో హెడ్ బేటా. Praise the Lord, family. My name is Emmanuel. నేను ఇప్పుడు ఒక పాట పాడను. This is the day that the Lord has made, I will rejoice and be glad in it, This is the day that the Lord has made, I will rejoice and be glad in it, This is the day that the Lord has made, I will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నైస్ సాంగ్, లెవి ఎమాన్యుయల్. గాడ్ బ్లెస్ యూ బేటా. Thank you. ఇంకా ఎవరు లేరు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. మరి ఈ వారంలో, వచ్చే వారంలో మనకి 2 అకేషన్స్ ఉన్నాయి. లెవి ఎమాన్యుయల్ రిచ్ బాబు బర్త్డే 19th, అలాగే ఆనంద్ బావ కవితక్క వెడ్డింగ్ యానివర్సరీ 21st February. మరి ఈ 2 రోజులు గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని దేవుడు వాళ్ళ జీవితంలో ఇంతవరకు కాచి భద్రపరిచి తోడుకున్న దేవుడు మరి ఇంతకుముందు కూడా అలాగే వాళ్ళు కాపుదల్లో ఉండాలని, దేవుని కాపుదల్లో ఉండాలని మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. మరి వచ్చే వారంలో బర్త్డేస్ గురించి ఇంకా యానివర్సరీ గురించి శైలక్క ప్రేయర్ చేస్తారు. శైలక్క రెడీ? మహోన్నతుడా దేవా, మీకే వందనాలు శైల వచ్చింది. చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ఓకే శైలక్క, 19th రిచ్ బాబు బర్త్డే, 21st కవితక్క ఆనంద్ బావ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రార్థన చేసుకుందామండి. పల్లకు మందిని మా తండ్రి కృపల దేవ, ఎలువలందు పరిశుద్ధుడు అని కొనియాబడుతున్న నా దేవ, నా రాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇలా చిన్న మందగా కూడుకొని నేను స్తుతించే, గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని దయచేసావు యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్యా. మరి ఇప్పుడు తండ్రి ప్రభా యేసయ్యా, ఈ వారంలో జరగబోతున్న తండ్రి ప్రభా బర్త్డేస్, యానివర్సరీస్ గురించి మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా యేసయ్యా. తండ్రి ప్రభా మరి రిచికి తండ్రి ప్రభా ఇస్తున్న నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. రిచి జీవితంలో తండ్రి ప్రభా యేసయ్యా, చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రభా రిచికి తండ్రి ప్రభా ఈ క్షణం వరకు కూడా తండ్రి ప్రభా యేసయ్యా, మీరు రిచికి ఇమాన్యుయల్ గా ఉంటూ తండ్రి ప్రతి క్షణం తండ్రి ప్రభా మీరు చేయి పట్టి నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. అనేక సార్లు తండ్రి అనారోగ్యం కలిగినప్పటికీ తండ్రి స్వస్థతలు దయచేస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించారు యేసయ్యా.
మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతాల్ని, ఆశ్చర్య కార్యాలని రిచి జీవితంలో జరిగించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రభా యేసయ్య నిన్ను మహిమపరిచే బిడ్డగా రిచి ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నా దేవా నా తండ్రి ప్రభా, అదే విధంగా తండ్రి ప్రభా యేసయ్య రిచికి తండ్రి ప్రభా నిండైన ఆశీర్వాదాలు మీరు కృమ్మరిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా యేసయ్య. చదువుల్లో తండ్రి ప్రభా యేసయ్య, రాకపోకలు యందు తండ్రి ప్రభా యేసయ్య రిచికి మీరు తోడుగా నీడగొండి నడిపించమని అడుగుతున్నాను. మీ కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి రిచి తండ్రి ప్రభా యేసయ్య, మరి తండ్రి నీకు మహిమార్థంగా తండ్రి ప్రభా బిడ్డ జీవించే కృప దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా అద్భుతాల్ని, ఆశ్చర్య కార్యాలని జరిగించే దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. మీకు తండ్రి ప్రభా మరొకసారి రిచి గురించి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి ప్రభా ఆనంద్ తండ్రి, కవిత తండ్రి ప్రభా యానివర్సరీ తండ్రి ప్రభా రాబోతుండగా తండ్రి ప్రభా యేసయ్య, కవిత ఆనంద్ జీవితాల్లో తండ్రి ప్రభా యేసే వాళ్ళని జతపరిచినప్పటి నుంచి తండ్రి ప్రభా నేటి వరకు తండ్రి ప్రభా వాళ్ళని తండ్రి ప్రభా అనుక్షణం తండ్రి మీ కృపలో భద్రపరుస్తూ తండ్రి ప్రభా ఇద్దరు బిడ్డల్ని తండ్రి ప్రభా యేసయ్య మరి వాళ్ళకి ఇచ్చి తండ్రి ప్రభా వాళ్ళని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. కుటుంబానికి యజమానిగా ఉండి నడిపిస్తూ తండ్రి ప్రభా ఎన్నో సాక్ష్యాలు తండ్రి ప్రభా కవిత నోటి నుంచి తండ్రి ప్రభా యేసయ్య బయలు వెళ్తున్న విధానం బట్టి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను మహిమపరిచే బిడ్డలుగా వాళ్ళని ఉంచావు యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ కుటుంబంలో ఈ అవసరతలు అక్కర్లన్నీ తీరుస్తూ తండ్రి ప్రభా యేసయ్య, అనారోగ్యం అనేది తండ్రి ప్రభా స్వస్థపరుచుతూ తండ్రి ప్రభా యేసయ్య ప్రతి విషయంలో తండ్రి ప్రభా జాబ్ విషయంలో కానీ, బిడ్డల స్కూల్ విషయంలో కానీ, ఆనంద్ వర్క్ విషయంలో కానీ తండ్రి ప్రభా వాళ్ళకి మీరు తండ్రి తోడుగా నీడగొండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా యేసయ్య రాబోయే దినాలు తండ్రి ప్రభా వాళ్ళు ఇంకా ఎన్నో మేలులు చూసినట్టుగా తండ్రి ప్రభా వాళ్ళ తండ్రి ప్రభా జీవితంలో తండ్రి ప్రభా యేసయ్య అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ కుటుంబానికి యజమానిగా ఉంటూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. నిండైన ఆశీర్వాదాలు ఇద్దరు బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఆనంద్ని, కవితని తండ్రి, డాలీని, అభిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ప్రభా ఈ కొద్ది ప్రార్థన వేసినాం, ప్రార్థించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ శైలక. మరి టైమ్ టు టెస్టిమనీస్. టెస్టిమనీస్ టైం అంటే మరి గత వారంలో లేకపోతే ఇంతకు ముందు అన్న పాతవైనా కూడా మీరు షేర్ చేసుకోలేదు, మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే తప్పకుండా మీ సాక్ష్యం ఏదైతే ఉందో మరి చెయ్యి ఎత్తి చూపిస్తే మీకు అవకాశం ఇస్తాను. మరి సాధ్యమైనంత వరకు వీడియోస్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే వీడియోస్ ఆన్లో పెట్టుకోవడం అన్నది మంచిది. మనం ఎలాగా ప్రేయర్కి ఈ టైం కేటాయించాం కాబట్టి సాధ్యమైనంత వరకు వీడియోస్ ఆన్లో పెట్టుకోండి. ఏదైనా వేరే పనిలో ఉంటే పర్లేదు, కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, అంటే ఎవరైనా వచ్చారా రాలేదా. ఓకే, పెర్సాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు. మరి పెర్సాంటికి సమయం ఇద్దాం. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ మీ అందరికీ కూడా, మన ఫ్యామిలీలో అందరికీ కూడా నా కొరకు ప్రార్థన చేశారని నమ్మి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఆపరేషన్ అంటే నాకు అసలు భయం కాదు, కానీ ఇష్టం లేదు ఆపరేషన్ చేయించుకోవాలని. 10 సంవత్సరాలకు ముందే డాక్టర్ ఆపరేషన్ అని చెప్తే నేను చేయించుకోకుండా అనేక రకాలైన మందులు అవి వాడాను, కానీ ఏ విధంగా కూడా ఇంకా నొప్పి ఎక్కువ అయిపోయింది. ఇంకా కుడికాలు అయితే అసలు ఇలా బెండ్ అవ్వట్లేదు, నడుస్తుంటే ఇలాగ ఈడ్చుకుంటూనే నడిచిదాన్ని. ఇంకా వీళ్ళు గొడవ పెట్టేసి ఇంకా నువ్వు ఆపరేషన్ తప్ప ఇంకా ఈ మందులు ఏమి వాడొద్దు అని ఇంకా ఆపరేషన్ గురించి మాట్లాడితే డాక్టర్ కూడా టైం ఇచ్చాడు. అదే విధంగా మీ అందరి ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. 10వ తారీఖున ఆపరేషన్ చేస్తే 12వ తారీఖున ఇంటికి పంపించారు. ఇంకా ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను. నొప్పి కూడా లేకుండా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. నొప్పి కూడా అంతగా లేదు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం అలా అని తెలియట్లేదు. అయితే దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఇంకా ఈయనకు కూడా చిన్న యూరిన్ ఎక్కువ పాస్ అవ్వట్లేదు అని అంటే ఆయనకు కూడా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆయనకు కూడా 13వ తారీఖుని ఆపరేషన్ చేశారు. నిన్న సాయంత్రం రాత్రి వచ్చేసారు. దేవుని కృపను బట్టి ఆయన కూడా బాగానే ఉన్నారు. అందరు ప్రార్థన చేసిన ఫ్యామిలీ బిడ్డలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాల కొరకు ప్రార్థించమని, ఇంకా కుటుంబం కొరకు, కుటుంబ అవసరాలు ఎన్నో ఉన్నాయి మనందరికీ తెలుసు కాబట్టి ఆ అవసరాల కొరకు కూడా ప్రార్థించమని మీ అందరిని కూడా కోరుతున్నాను. దేవునికి ఈ మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్షి ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ పెర్సంటి. మరి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. సాక్ష్యం పంచుకున్నందుకు మీ సాక్ష్యం ద్వారా దేవుని నామం కనపరచుకోవడం. ఓకే, భాస్కర్ మామకి మరి సాక్ష్యం కలిగి ఉన్నారు. మరి భాస్కర్ మామకి సమయం ఇద్దాం. ఓకే, సాక్ష్యం కాదు కానీ మరి సోన్ రాజ్ అన్న గురించి సునీతక్క చెప్తుందేమో అనుకున్నాను. మరి అక్కడ జరిగిన విషయాలన్నీ సునీతక్క ఏం చెప్పట్లేదు కనుక నేను చెప్తాను. ఓకే, అందరికి తెలిసిన విషయం మరి సోన్ రాజ్ అన్న మరి ఇంకా 7వ తారీఖున ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా మంచిగా జరిగింది. అక్కడ భూస్థాపన కార్యక్రమం తర్వాత ఆదరణ కూడికి కూడా అక్కడ జరగడానికి ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు సహకరించి ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ, అదే కాకుండా కుటుంబం అంతా కూడా అక్కడ ఉండడానికి కూడా దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా మరి అటెండ్ అయ్యారు అక్కడ. మరి కుటుంబము మరి పిల్లలు అందరూ కూడా వచ్చారు. అది కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమార్థంగా దేవునికి ఇష్టానుసారంగా జరిగిందని నేను నమ్ముచున్నాను. మరి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి కుటుంబం కోసం మరి సోమరాజ్ అన్న విడిచి వెళ్ళిన కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి అందరూ కూడా. వీలైతే మళ్ళీ మనం అందరం కూడా ఒకసారి కలిసినప్పుడు కూడా అన్న గురించి కూడా ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ భాస్కర్ మామ. మరి సువన్ రాజు మామ గురించి మంచి విషయాలు షేర్ చేశారు. మరి సువన్ రాజు మామ టాపిక్ వచ్చింది కాబట్టి మామతోటి మాకు అంటే నాకు, అమ్మకి, పద్మక్క, కవితక్క, రేపక్క మాకు కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మంచి జ్ఞాపకాలు మేము కలిగి ఉన్నాం. అంటే అది ఎలాగా అంటే సువన్ రాజు మామ ఎప్పుడు కూడా సహాయం చేసే మనిషి, ఒకరికి సహాయం చేసే మనిషి. కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ఏజ్ పెరిగితే పొందో అందరూ కూర్చొని పోవడము, లేకపోతే పెద్దవాళ్ళగా చేయడం, కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఆ మాటలు కానీ యాక్టింగ్ కానీ అంటే యాక్టివ్నెస్ అలాగా ఉండేవారు. సో సువన్ రాజ్ మామ మన కుటుంబానికి ఎంతో తీరని లోటు. ఆయన మరి కుటుంబ సభ్యులకి అందరికి కూడా దేవుడు ఇంకా ఎవరు ప్రభావతికి టెస్ట్ మనీ ఉందంట. మరి ప్రభావతి టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలనుకుంటుంది. దేవుని నామానికి వందనాలండి. నెక్స్ట్ వీక్ అయితే హ్యాపీకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. దీంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫినిష్ చేసేసుకుంటాడు. అయితే హ్యాపీని ఆల్రెడీ 1 ఇయర్ నుంచి సిబిఎస్ఈ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. రోజు మార్నింగ్ 7కి వెళ్ళిపోతాడు, ఈవినింగ్ 7:30 అవుతుంది వాడు వచ్చేసరికి. రోజు న్యూస్లో ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి మేము వినాల్సి వస్తూ ఉంటుంది, నారాయణ చైతన్య కాలేజెస్ గురించి. కానీ దేవుని కృపను బట్టి దేవుని కాపుదల వెళ్తుండగా కానీ వస్తుండగా కానీ దేవుడు
కాపుదలను బట్టి వాడు 1 year ఫినిష్ చేసుకొని ఆ, ఏ హాని ఆప్త కలగకుండా చదువుల్లో కూడా మంచి మంచి కొంచెం రిజల్ట్ తోటి ఇంప్రూవ్మెంట్ తోటి దేవుడు వృద్ధిపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావతికి ఒక కొత్త అంటే జాబ్ మారింది, ఆ, కొత్త ఆపర్చునిటీ వచ్చింది, మంచి హైక్ కూడా వచ్చింది, అది చెప్పట్లేదు. కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరైనా టెస్ట్ మనీ కలిగి ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఓకే, అయితే ఇంకా ఎవరు లేరు కాబట్టి ముందుకెళ్దాం. మరి ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఒకవేళ చెప్పలేము గ్రూప్లో అంటే మీరు తర్వాత బాసరాముకి షేర్ చేసినా పర్లేదు, శైలకి షేర్ చేసినా పర్లేదు. ఒకవేళ ఇప్పుడు చెప్పాలనుకుంటే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ గురించి కూడా ప్రేయర్ చేస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్లో చూడటట్టయితే ప్రతి దానికి ఒక సమయం ఉంది. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు, ప్రార్థనకి వెంటనే జవాబు కూడా ఇస్తాడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసేవారు ఎవరైనా పర్లేదు, యేసునామమున ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ ప్రార్థనలు ఆలకించబడతాయి. పైగా ఎక్కడైతే 2-3 కూడి ఉండి అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలు అయితే మరీ ఖచ్చితంగా జరుగుతాయి, అంటే ఆన్సర్ చేయబడతాయి. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. అన్న జాన్ అన్న, సురేష్ మాట్లాడుతున్నాను. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, అందరికీ తెలిసిందే అమ్మకి మండేకి సర్జరీ స్కెడ్యూల్ అయ్యింది, దానికోసము ప్రేయర్లో గుర్తు చేసుకోండి. తప్పకుండా. అంతే అన్న. పెర్సాంటి కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు కాబట్టి 2 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ఓకే, నువ్వే చేసే. కృపగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా దేవా యేసయ్య, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా యేసయ్య. దేవ మీ కుటుంబంగా కూడుకొని దేవా యేసయ్య నిన్ను ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు దేవ. దేవా ఈ సమయంలో దేవా యేసయ్య మీ వాక్యం సెలవిస్తున్నది దేవా, అడుగుడి ఇవ్వబడినని సెలవిస్తున్నారు దేవా యేసయ్య. మీరు పొందిన గాయంల చేత దేవా యేసయ్య మాకు స్వస్థత కలిగి ఉన్నదని సెలవిచ్చి ఉన్నారు దేవా. ఆ విధంగా దేవా ఈ సమయంలో దేవా యేసయ్య మెర్సాంటిని దేవా ఎత్తి పట్టుకుంటున్నాము దేవా యేసయ్య. పోయిన సంవత్సరం దేవా ఈ నెలలో దేవా ఎంతో భయంకరమైన స్థితి నుంచి దేవా యేసయ్య మీరు ముట్టి స్వస్థపరిచి దేవా సజీవుల లెక్కల్లో ఉంచినారు దేవా యేసయ్య. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవా యేసయ్య. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా యేసయ్య. పేస్ మేకర్ గురించి సర్జరీకి వెళ్తుండగా దేవా మీ హస్తం ఉంచండి దేవా. డాక్టర్లకి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి దేవా మీరు మంచి సక్సెస్ జకర్యా అంకుల్కి ఇచ్చిన స్వస్థను బట్టి వందనాలు దేవా యేసయ్య. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా యేసయ్య. అదేవిధంగా దేవా యేసయ్య మా కుటుంబాల్లో కూడా దేవా చిన్న 10th క్లాస్లో దేవా యేసయ్య హనీ, జెసికా, హ్యాపీ, సోను వీళ్ళందరూ దేవా ఎగ్జామ్స్ రాయకపోతుండగా దేవా యేసయ్య మీ కృపగల హస్తము వారికి ఉంచండి దేవా యేసయ్య. మీ దైవికమైన జ్ఞానముతో వారిని నింపి దేవా యేసయ్య మంచి మార్కులతో దేవా వారు పాస్ అయ్యడానికి సహాయం చేయండి దేవా. మీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. ఈ రోజంతటి కృపలో మా కుటుంబాన్ని భద్రపరచమని నజరేయుడైన యేసు పెర్సాంటికి ఇచ్చిన స్వస్థతను బట్టి మంచి సర్జరీని బట్టి వందనాలు దేవా. అదేవిధంగా మంచి స్వస్థత అనుగ్రహించండి దేవా. త్వరగా దేవా రికవర్ అవ్వడానికి సహాయం చేయండి దేవా యేసయ్య. దేవా యేసయ్య మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవా యేసయ్య కుటుంబంగా కూడుకుని దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా యేసయ్య. దేవా మీరు ఇప్పుడు మేమైతే మనవులు అడిగామో అవన్నీ దేవా పొందుకున్నామని నమ్మి దేవా నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సో మాకందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ వీక్ పెద్ద మన మధ్యలో మెసేజ్ షేర్ చేసుకుంటారు, వాక్యాన్ని పంచుకుంటారు. సో మరి ఎలాగైతే పెద్ద ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ వీక్కి, మనం కూడా వినడానికి ప్రిపేర్ అవుదాం. మనం కూడా దేవుని పెద్దకి తోడుగా ఉండాలని, ప్రిపేర్ అవ్వడానికి, ఆయన మాటలు నేర్పించాలని, మనం కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కూడా ఆశతో ఉందాం. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. మన ఆశ లేకపోతే మనం తృప్తి పొందలేం. దేవుని వాక్యం మనకి కావాలి కదా. అంటే మన నెక్స్ట్ వీక్ గురించి ముందే ఎందుకు చెప్తున్నామంటే, ప్రిపరేషన్ కోసం ఆయన ఎలా సిద్ధపడతారో మనం కూడా వినడానికి సిద్ధపడి ఉందాం. ప్రార్థనలో సురేష్ని గుర్తు చేసుకుందాం ప్రతిరోజు. సో నెక్స్ట్ మనం వాక్యంలోకి వెళ్ళకముందు దేవుణ్ణి ఆరాధించుకునే సమయం. కవితక మనల్ని ఆరాధనలో నడిపిస్తుంది. మనం అందరం దేవుణ్ణి ఆరాధించుకునే సమయం. మన రెండు హస్తాలు దేవుని వైపు ఎత్తుకుంటూ దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ మనం ఆరాధన చేసుకుందాం. మనం అందరం కలిసి దేవుని ఆరాధించాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ. మహాగణుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధమైన దేవుడు, భూమి ఆకాశం నోటి మాటతో సృష్టించిన సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, సర్వ అంతర్యామి అయిన దేవుడు, ప్రభా ఆదియు అంతమైన దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. భూమి ఆకాశం నోటి మాటతో సృజించిన సృష్టికర్త ప్రభా తండ్రి, మమ్మల్ని మీ హస్తంతో స్వహస్తంతో తండ్రి మమ్మల్ని నిర్మించుకుని మీ జీవవాయుని మాలో ఇచ్చిన విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రేమ స్వరూపమైన దేవుడు, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభావ మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి, పరలోక వైభవాన్ని తండ్రి, ప్రభా పరలోక వైభవాన్ని తండ్రి, అంత ఘనమైన వైభవాన్ని తండ్రి నా కొరకు మా కొరకు వదిలిపెట్టి తండ్రి భూలోకంలోకి మీరు వచ్చి ప్రభా తండ్రి ప్రాణం సహితం ప్రభా తండ్రి మా కొరకు ప్రభా తండ్రి ప్రభా విడిచిపెట్టిన విధానానికి ఆయన ఆ మరణాన్ని తిరిగి జయించి మూడో దినం తిరిగి లేచి మా కొరకు తండ్రి పరలోకమందు తండ్రి స్థలం సిద్ధపరుస్తున్న దేవా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనన్న వాగ్దానం యెహోషువతో చేసిన వాగ్దానం ప్రభా మా కుటుంబంతో ప్రతి ఒక్కరితో తండ్రి మీరు ఉంచుతున్న విధానానికి స్తోత్రం తండ్రి. ఈ జీవితంలో ప్రభా తండ్రి మీరు చేసిన మేలు మహోపకారాలను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నారు ప్రభా. ఇవి మా ఊహకు అందనివి తండ్రి, మా ఊహకు మించినవి ప్రభా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. మేము జీవించి ప్రభా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృపా కనికరం అని నేను ఒప్పుకుంటున్నాను. మమ్మల్ని తండ్రి మంచి ఆరోగ్యంలో ఉంచి ఇంతవరకు ప్రభా మీరు చేయి పట్టుకుని నడిపిస్తున్న విధానానికై స్తోత్రమయం. ఎంతో ప్రభా తండ్రి అలజడులు వచ్చినప్పటికీ, ఎంతో తండ్రి అవమానం కన్నా, ఎంతో ప్రభా తండ్రి నిందలు మా మీద వచ్చినప్పటికీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా మా పక్షాన్ని ఉంటున్నారు ప్రభా. మమ్మల్ని తండ్రి లేవనెత్తిన దేవుడిగా మీరు ఉంటున్నారు ప్రభా. మా అన్ని పరిస్థితుల్లో చాలనంత దేవుడిగా మీరు ఉంటున్న విధానానికై స్తోత్రమయ్య తండ్రి. మనుషుల సహాయం తండ్రి కొద్దిపడితే కానీ మీరు మమ్మల్ని నిరంతరం తండ్రి కన్ను రెప్పవలే తండ్రి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ధైర్యపరుస్తూ వస్తున్న విధానానికై స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సర్వోన్నతమైన స్థలంలో నిరంతరం పరిశుద్ధుడు 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 అని ప్రభా తండ్రి నిత్యం నుండి నిత్యం వరకు గాన ప్రతిగానములతో ప్రభా తండ్రి చెరోబులతో కెరోబులతో 24 పెద్దలతో నిత్యము స్థుతించబడుతున్న దేవా మీకు స్తోత్రం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధుడమైన దేవుడు తండ్రి తండ్రి మీ స్వరూపంలో తండ్రి మేము మారాలని తండ్రి మీరు చెల్లించిన క్రయధనానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడా పార్శ్వంలో కూర్చుని మా కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్న దేవా తండ్రి, అందు నిమిత్తం మీకు స్తోత్రం ప్రభా. దీని వల్ల ప్రభా మేము ఇంకా లయం కాకుండా ప్రభా మీ సన్నిధిలో మోకరించి ప్రభా మేము ప్రార్థించి ఆరాధించుకుని తండ్రి ప్రభా ఈ భూమి మీద ఇంకా తండ్రి గడపడానికి మీరు ఇచ్చిన సమయానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన మేలుకి ప్రభా మేము ఏమి చెల్లించలేము తండ్రి. మాకు ఇస్తున్న తండ్రి నడిపింపుకై స్తోత్రం, మాకు ఇచ్చిన ఆరోగ్యానికై స్తోత్రం తండ్రి, మీ సమాధానానికై స్తోత్రం
ప్రభా ఈ ఆయుష్ ఆరోగ్యానికి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా మా కుటుంబాలన్నింటినీ ప్రభా తండ్రి మీరు నడిపిస్తూ తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటూ మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా కుటుంబాలుగా తండ్రి చిన్న మందగా ప్రభా మమ్మల్ని ప్రభా తండ్రి మీరు తీసుకెళ్తారన్న గొప్ప నిరీక్షణ మీరు దయచేసిన విధానానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నరకాగ్ని నుంచి ప్రభా తండ్రి శాశ్వతమైన ప్రభా తండ్రి మరణాన్ని నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి శాశ్వతమైన ప్రభు పరలోక రాజ్యం కొరకు ప్రభు శాశ్వతమైన జీవం కొరకు మమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరుస్తున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటూ నిందారహితంగా మీరు తండ్రి మమ్మల్ని నిర్దోషంగా నిరూపిస్తున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటూ మీ తండ్రి రక్త ప్రోక్షణకై వందనాలు చెల్లించుకుంటూ మీరు చెల్లించిన క్రయధనానికై స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన స్నామం నా తండ్రి అడిగి తండ్రి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. నెక్స్ట్ బైబిల్ సాంగ్ అశోక్ మామ ఫ్యామిలీ నాకు కనపడట్లేదు. సో ఓవర్ టు గట్కే సార్. అమ్మ శైలక్క బైబిల్ సాంగ్లో మనల్ని నడిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ అందరికి. బైబిల్ సాంగ్ పాడుతున్నాం. బైబిల్ సాంగ్ అంటే అది మనం అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాం అనమాట. బైబిల్ మనం రోజు చదువుకుంటున్నామని, దేవుడు మనల్ని ప్రేమతో నడిపిస్తున్నాడని, వాక్యమై ఉన్న దేవుడు అనుదినము మాట్లాడేటువంటి దేవుడు కనుక మనం ఈ యొక్క తండ్రి సాక్ష్యాన్ని మనము పంచుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. భాస్కర్ మామ ఒక ప్రేయర్ పాయింట్ మర్చిపోయాను. జయాంశిక అని ఇంకా జసిక వీళ్ళిద్దరూ బోర్డ్ ఎగ్జామ్కి అపేర్ అవుతుంది సార్. సో ఓకే సారీ. సో వాళ్ళిద్దరి గురించి కూడా మీ డైలీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఓకే, మనం వాక్యం చదువుకుందామండి. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 119 అధ్యాయము 106 వచనం నుండి 20 అధ్యాయం వరకు చదువుకుందాం. 120 వరకు. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉండిరి, అయినను నీ ఉపదేశములను నుండి నేను తొలగి తిరుగుట లేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాధ్యమని భావించుతున్నాను. నీ కట్టడలను గైకొనుటకు హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. విమర్శకులను నేను ద్వేషించుచున్న నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
నాకు మరుగు చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలుగుడి. నేను బ్రతుకున్నట్లు నీ నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉండును గాక. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరిని నీవు నిరాకరించుదువు. వారి ఆలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సునీత. అంటే వాక్యం చదివి వినిపించినందుకు థ్యాంక్ యూ. మరి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ వాక్యం చాలామంది చదువుకుంటారు. మళ్ళీ ఒకసారి చదువుకోమని కోరుతున్నాను. మరి నెక్స్ట్ ఈ వీక్ మన్మోహన్ బావ మరి మనకి వాక్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సురేష్ ఈరోజు మెసేజ్ గురించి మనల్ని ప్రేయర్ చేస్తారు. జ్ఞానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, మరి ఏ వాక్యం ద్వారా అయితే నీ బిడ్డ ద్వారా తండ్రి ప్రభా మాకు తండ్రి ప్రభా వినిపించబోచున్నారో తండ్రి ప్రభా, మాతో మాట్లాడబోచున్నారో తండ్రి ప్రభా యేసయ్య, అది మా హృదయాల్లో తండ్రి ప్రభా నాటబడి తండ్రి ప్రభా యేసయ్య నూరంతలుగా తండ్రి ప్రభా వేదంతలుగా అది ఫలించి తండ్రి ప్రభా అట్టి విధంగా మేము నడిచే కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరచండి, తృప్తిపరచండి యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య, సాతాను తండ్రి ప్రభా ఎటువంటి శోధన తండ్రి పెట్టకుండా తండ్రి ప్రభా యేసయ్య మేమందరం కూడా తండ్రి ప్రభా నీ అందు భయభక్తుల్లో తండ్రి ప్రభా యేసయ్య మేము కూర్చుని తండ్రి ప్రభా మీ మాటలు వినే కృప దయచేయమని అడుగుచున్నాను. అలాగే తండ్రి ప్రభా నీ బిడ్డ తండ్రి ప్రభా ఇప్పుడు మాట్లాడుతుండగా తండ్రి ప్రభా తనని మీరే బలపరచండి తండ్రి ప్రభా యేసయ్య తనకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తనని తండ్రి ప్రభా మరొకసారి తండ్రి ప్రభా మా ద్వారా తండ్రి ప్రభా మాకు తండ్రి ప్రభా మీ ద్వారా తండ్రి ప్రభా యేసయ్య మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తనని తండ్రి ప్రభా మీరు నోటి పూరగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా తన బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సలక. మరి మన్మోహన్ బావకి సమయాన్ని ఇద్దాం. ఓవర్ టు మన్మోహన్ బావ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను వాక్యము ఎంచుకున్నది ఏంటంటే, మనం చాలా మంది ఎన్నిసార్లు మనం ఎంత ప్రేయర్ చేసినా దేవుడు కొన్నిసార్లు సైలెంట్గా ఉండడానికి మనకి దేవుడి మీద కొద్దిగా కోపం వస్తుంది. ప్లస్ మనం చేసే ప్రేయర్స్ వల్లనైనా పర్లేదు, ఉపవాస ప్రార్థనలైనా పర్లేదు, ఎంత చేసినా కూడా కన్నీటి ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వనందుకు మనకు కొద్దిగా బాధ అనిపించి దేవునికి మనం దూరం వెళ్తుంటామంట. సో ఇక్కడ ఏంటంటే దేవుడు నిజంగానే సైలెంట్ గా ఉంటాడా, లేతే మన వైపు ప్రేమతోటి చూస్తాడా, మన చేసే ప్రార్థనలకు దేవుడు ఆన్సర్స్ ఇస్తాడా లేదా అనేసి ఆ వాక్యం మీద నేను షేర్ చేసుకుంటున్నాను. క్యాన్ గాడ్ బి ఏ సైలెంట్, అంటే సైలెంట్గా ఉంటాడా లేదా అనేసి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాము. మాథ్యూస్ 15th చాప్టర్లో 22nd నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక కెననైట్ స్త్రీ గురించి ఉంది. 22nd verse చదువు. A Canaanite woman who lived in that region came to him, "Son of David," she cried, "have mercy on me, sir. My daughter has a demon and it is in terrible condition." సో ఇక్కడ ఏంటంటే
ఒక స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళేసంట మొరపెట్టుకుంటుందంట, గట్టిగా ఏడుస్తుందంట. ఏమనంటే, ప్రభువా ప్రభువా ఒక్కసారి నా వైపు చూడు, నా కూతురు బాగలేదు. ఒకటే కూతురంట, చాలా ప్రేమతో పెంచిన కూతురికి బాగలేదంట. ఆ స్త్రీ కోసము, ఆ యొక్క వాళ్ళ బిడ్డ కోసము దేవుని దగ్గర పోయి గట్టిగా అరుచుకుంటా, అంటే దేవుడు ఒక రీజన్ నుంచి ఒక రీజన్ పోయేటప్పుడు ఆమె పరిగెత్తుకొని గట్టిగా అరుస్తుంది దేవుని దగ్గర. అప్పుడు బట్ జీసస్ డిడ్ నాట్ సే వర్డ్ టు హర్ట్. అయితే దేవుడు అంట ఆమె అంత గట్టిగా అరిచినా కూడా ఆమె ఒక మాట కూడా ఏం చెప్పలేదంట. దేవుడు సైలెంట్ గా ఉన్నాడంట. హిస్ డిసైపుల్స్ కేమ్ టు హిమ్ అండ్ బెగ్డ్ హిమ్, సెండ్ హర్ అవే, షీ ఈస్ ఫాలోయింగ్ అస్ అండ్ మేకింగ్ ఆల్ దిస్ నాయిస్. సో వీళ్ళము డిసైపుల్స్, దేవుడు అంటే మన జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్ తోటి ఒక మార్గంలో వెళ్తుంటే ఆ స్త్రీ వచ్చి బాగా అరుస్తుందంట, ప్రభువా మా కూతుర్ని బాగా చేయని అరుస్తుంటే వీళ్ళందరూ, దేవుడు జీసస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు అంట. మాట్లాడకపోతే ఎవరికైనా అక్కడ పక్కన వాళ్ళ కోపం వచ్చి నెట్టేస్తారు పక్కన వాళ్ళని. ఇప్పుడు మనం కూడా కొంతమంది చూస్తుంటాం, కొంతమంది భక్తుల దగ్గరికి వస్తుంటుంటే భక్తులు ఏమనలేదు అనుకోండి, మనం నెట్టేస్తుంటాం వాళ్ళని. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఉమెన్ ని అక్కడ ఉన్న డిసైపుల్స్ గెంటేస్తున్నారంట. గెంటేసినప్పుడు ఇక్కడ ఆ స్త్రీ వచ్చేసి అందరు ఎంతమంది వెళ్ళిపోమన్నా కూడా ఆమె వచ్చేసి దేవుని పాదాల దగ్గర పడి గట్టిగా ఏడుస్తుందంట. సో ద ఉమెన్ కేమ్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీట్, హెల్ప్ మీ సార్, షీ సెడ్. సో పాదాల దగ్గర పడింది, ఫస్ట్ అడిగింది. దేవుడు ఏమనడం లేదు, ఒక మాట కూడా మాట్లాడడం లేదు. అయితే పక్కన వాళ్ళు అంటున్నారు, దేవుడికి నచ్చలేదేమో ఆమె అరవడం చేయడము, ఈమె ఇంత గట్టిగా అరుస్తుందేంటి అనేసి ఆమెను పంపించడానికి ట్రై చేస్తున్నారు. అయినా కూడా ఆమె ఏం చేసిందంటే మళ్ళా వచ్చి దేవుని పాదాల దగ్గర పడి మొరపెట్టుకుంటుంది. అయితే ఇంత భక్తితోటి, ఇంత వదలకుండా ఒక జిద్దుతోటి, మనం అనుకోవచ్చు ఒక జిద్దు అనేసి అనుకోవచ్చు, ఒక జిద్దుతోటి కాళ్ళ మీద పడి ఏడుస్తుందంట. సో జీసస్ ఆన్సర్డ్ హర్, యు ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. సో ఇక్కడ దేవుడు సైలెంట్ గానే ఉన్నాడు, ఆమెతోటి ఏం మాట్లాడలేదు. ఆమె వెంబడించింది, గట్టిగా అరిసింది, దేవా మా పాపని మంచిగా చేయని అరిచినా కూడా దేవుడు ఒక్క మాట, మన ప్రభు అయిన క్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఆమెతోటి. సో పక్కన వాళ్ళు దేవుడికి ఇష్టం లేదమనేసి డిసైపుల్స్ ఏం చేశారంటే ఆమెను తోసి వేసేస్తుంటే కూడా ఆమె ఏం చేసిందంట, మళ్ళీ వచ్చి దేవుని పాదాల దగ్గర పడి మొరపెట్టుకున్నప్పుడు దేవుడికి ప్రేమ అనిపించిందంట. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, నీ యొక్క విశ్వాసము చాలా గొప్పది అనేసి అంటున్నాడు. ఇంతవరకు మాట్లాడలేదు, కానీ అక్కడ ఏమంటున్నాడంటే నీ విశ్వాసము చాలా గొప్పది, వాట్ యు వాంట్ విల్ బి డన్ ఫర్ యూ. నీకేం కావాలి అది నీకు అవుతుంది అన్నప్పుడు, అండ్ అట్ దట్ వెరీ మూమెంట్ హర్ డాటర్ వాజ్ హీల్డ్. నీవేదైతే కోరుకోవాలా, నీకేదైతే కావాలో నా దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టుకున్నావో, నీ కన్నీటి, నీ యొక్క అరుపు, నీ కన్నీటి, నీ యొక్క విశ్వాసం అది నేను మంచిగా చేసింది అనగానే అది అయిన ఒక క్షణం ఏమైపోయిందంట, వాళ్ళ కూతురు మంచిగా అయిపోయిందంట. సో మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తాం, దేవుడు చాలా సైలెంట్ గా ఉంటాడు. చర్చికి వెళ్ళి చర్చిలో చాలా ఏడుపుతోటి అంటే మన సఫరింగ్స్ మనకు తెలుసు, మన లోపల ఎంత సఫరింగ్స్ ఉన్నాయో, ఎంత బాధతోటి ఉన్నామో, ఎంత మనం ప్రేయర్ చేస్తున్నామో, ఎంత ప్రేయర్ చేసినా కూడా దేవుడు మనకు ఆన్సర్ ఇస్తలేడు మనం అనుకుంటాం. కానీ సో మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దంట. ఎప్పుడైనా మన విశ్వాసంని రెండు పెంచుకుంటూనే వెళ్ళాల. పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సో ఇక్కడ ఏమంటాడంటే ఉమెన్ తోటి, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫెయిత్ అనేసి అంటున్నాడు. సో మనకు కూడా ఎట్లా అంటే, ఒకసారి మనం ప్రేయర్ చేసినా, మనం ఒక సంవత్సరం ప్రేయర్ చేసినా మనకు ఆన్సర్ రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మెల్లమెల్లగా మనం కొద్దిగా వీక్ అయిపోతుంటాం. 3 గంటలకు లేచి మనం ప్రార్థన చేయొచ్చు, ఉపవాస ప్రార్థన చేయొచ్చు, కన్నీటి ప్రార్థన చేయొచ్చు. సో ఎంత చేసినా దేవుడు మనకు ఆన్సర్ ఇస్తలేడంటే మనకు ఏమవుతుంటది, మన విశ్వాసం అనేది మనం కోల్పోతుంటాం. సో ఇక్కడ ఏమంటున్నది, ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఏంటంటే విశ్వాసం కోల్పోలేదంట. శిష్యులు ఆమెను దూరం గెంటుతుంటే కూడా ఆమె పాతాల దగ్గర వచ్చి పడిందంట. సో అప్పుడు ఏమైపోయింది, దేవుడు కనుకరించి ఆమెకు ఏదైతే కావాలో ఆమెకు అనుగ్రహించాడు అనమాట. సో అటువంటి విశ్వాసము మనలో ఉంటే మనకు ఏది కావాలన్నా కూడా దేవుడు సైలెంట్ గా ఉండను. సో కానీ దేవుడికి మన మీద ప్రేమ ఉంటది కాబట్టి మనం విశ్వాసంని కోల్పోకుండా దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకొని ఉంటే మన బాధలన్నీ గట్టెక్కుతాయి.
ఏ ప్రాబ్లం ఉన్నా అవి మనకి సాల్వ్ అయిపోతాయి. కాబట్టి దేవుని మనం ఎప్పుడు వదలొద్దు. సో ఇక్కడ చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మనం ఎట్లా అంటే చాలా కొద్దిగా మనుషులకు వెవరింగ్ మైండ్ ఉంటది. అంటే అన్ని ఇమ్మీడియట్ గా అయిపోవాలి అనేసి అంటారు. కానీ మన దేవుడు అట్లా ఇమ్మీడియట్ గా ఇచ్చే దేవుడు కాదు. అంటే చూస్తుంటాడు, సైలెంట్ గా చూస్తుంటాడు. ఎంత మనకు భక్తి ఉంది, మన పేషెన్స్ ఉందా, మన ఫెయిత్ ఉందా, మనం ఎలా ఉన్నాం, మన జీవితంని చాలా పరిశీలించేస్తుంటాడు. కాబట్టి మనం ఎట్లంటే మన యొక్క విశ్వాసంని మనం కోల్పోకుండా, సో ఈ రోజు కాకుండా రేపైనా దేవుడు నాతోటి మాట్లాడతాడు. రేపు లేకుండా రాబోయే రోజులన్నా నా దేవుడు నాతోటి మాట్లాడతాడు. నన్ను ప్రేమించే దేవుడు నాతో మాట్లాడతాడు. నా విశ్వాసంతో మనము దేవుణ్ణి వెంబడిస్తూనే ఉండాలి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు నేను ఇంత ప్రేయర్ చేస్తున్నాను, దేవుడు నాతోటి లేడు, నాకు జవాబిస్తలేడు అనేసి మీరు అనుకుంటారు. కానీ దేవుడు నీతోటే ఉన్నాడు, నీకు జవాబు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. కానీ మనకు ఓపిక అనేది నువ్వు నశించకపోతుంటావు. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా పర్వాలేదు, నిరాశ చెందవద్దు. మనం దేవుని విశ్వాసంతో మనం వెంబడిస్తున్నాం, విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నాం. సో ఏది చేసినా విశ్వాసంతో వర్షిప్ చేస్తా దేవుణ్ణి. మనం అనుకునే దేవుడు కూడా తెలుసు ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వద్దు అనేసి. కానీ దేవుడు ఏంటంటే కొన్ని రోజుల్లో కొన్ని టైమ్స్ లో సైలెంట్ గా ఉంటాడు, కొన్ని టైమ్స్ లో ఏంటంటే చాలా క్విక్ గా ఆన్సర్ ఇస్తాడు. మనం అనుకోవద్దు సైలెంట్ గా ఎప్పుడు ఉంటాడు అనేసి. దేవుని కూడా క్విక్ టైంలో క్విక్ ఆన్సర్స్ ఇస్తాడు. అదే వీళ్ళకు లీజర్ గీజం అనేది లీజర్ లో కూడా ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక 5 రీజన్స్ నేను మీకు చెప్తాను. అంటే విశ్వాసం అనేది ఎంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలా మీకు ఒక 5 పాయింట్స్ లో చెప్తాను. అది కూడా బైబిల్లో చాలా ఉంటాయి విశ్వాసం కోసము. దాంట్లో నేను చూస్ చేసుకుని ఏంటంటే 5. ఒకటి ఏంటంటే మన విశ్వాసము ని ఒక పరిశీలించడం. అంటే మన విశ్వాసం నిజంగా నీకు విశ్వాసం ఉందా లేదా అన్నట్టు టెస్టింగ్. సో టెస్టింగ్ అన్నప్పుడు బైబిల్లో మనం చూస్తే ఒక జోబ్ గురించి మనం విశ్వాసంతో ఉన్న వ్యక్తి కోసం మనం ఆలోచిద్దాం. జోబు దేవుని విషయంలో చాలా ప్రేమ కలిగినవాడు, విశ్వాసం, దేవుని అడుగుజాడలను నడిచేవాడు. అతని ఒక విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే అతడు జీవితంలో ఎన్ని కోల్పోయినా అతని ఒక విశ్వాసము దేవునిలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. దేవుని వదలలే. ఏది ఆయన కళ్ళ ముందు అన్ని వాళ్ళ పిల్లలు చనిపోయినా, వాళ్ళ ఆస్తులు పోయినా, వాళ్ళ అన్ని షీప్ అవన్నీ నశించినా కూడా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడు అన్ని నశించినా కూడా అక్కడ ఒక విశ్వాసం ఏముంది, దేవుడు నా పట్ల ఉన్నాడు, దేవుడు నా వెనకాల నడుస్తున్నాడు, నా ముందు నడుస్తున్నాడు, నా పక్కన ఉన్నాడు దేవుడు అన్నట్టు ఒక విశ్వాసంతో ఉన్నప్పుడు జోబుకి ఏం కాలేదంటే అది మనము జోబ్ 13:15 తెలుగులో చదివింటారు. జోబ్ 13:15 13 చాప్టర్లో 15. I have lost all hope. So what if God kills me? I am going to state my case to him. తెలుగులో చదవండి ఎవరైనా. తెలుగులో ఇదిగో ఆయన జోబు రాసిన పత్రిక. చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువుపడుతుంది. ఇది నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధి ఒకటే 13th లో 15th ఒకటే. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. సో ఎంత విశ్వాసం ఉంది, చాలా విశ్వాసం. అంటే నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా విశ్వాసము దేవుని అందే ఉన్నది. నెక్స్ట్ ఆయన కంటిన్యూషన్. సన్నిధి నా ప్రవక్తన న్యాయమని రుజువుపరుస్తుంది. సో మనం ఎట్లా ఉండాలా, మనం న్యాయంగా ఉంటే దేవుడు మనం చాలా ప్రేమిస్తుంటాడు. కాబట్టి ఏంటంటే మనం చనిపోయినా పర్వాలేదు. సో మన విశ్వాసం అనేది ఎట్లా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలంట. అంటే జోబుకి ఎంత నశించినను, ఎంత ఏమైనాను ఆయన విశ్వాసం ఏమన్నాడంటే నాకు ఏం కోల్పోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ నా యొక్క విశ్వాసం నేను కోల్పోకుండా ఉంటే నాకు అంతే చాలంటున్నాడు. సో కాబట్టి ఎన్ని కోల్పోయినాను దేవుడు అతను చెక్ చేసి సైలెంట్ గా ఉన్నాడు. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు దేవుడు, ఉన్నదానికంటే మళ్ళీ గొప్పగా ఆశీర్వదించాడు అనమాట. సో అటువంటి జోబుకున్న ఒక
విశ్వాసము మనందరికీ కూడా ఉండాలి. అదే మనము సెకండ్ లో ఏంటంటే పేషెన్స్, చాలా నెమ్మది అనేది ఉండాలి మనకి. సో ఈ పేషెన్స్ ఎట్లా అంటే, అబ్రహాము సారాకి పిల్లలు కాలేదంట, వాళ్ళు ఓల్డ్ ఏజ్ కి వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఏంటంటే విశ్వాసం, అంటే దేవుడు మా యందున్నాడు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడికి మాకు ఏం కావాలో దేవునికి తెలుసు అనేసి ఆ యొక్క విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే ఒక పేషెన్స్, వాళ్ళకి ఏమి కోపం లేదు, ఏం లేదు, కానీ మేము ఉండేది దేవుని వల్లనే, మేము ఏది అడిగినా దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడనేసి ఒక విశ్వాసము, ఒక నిరీక్షణతో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని ప్రేమించేంట దేవుడు ఏం చేశాడంట, ఎంత ఏజ్లు ఉన్నా పర్లేదు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఏంటంటే ఐజాక్, మనకు అందరికి తెలుసు. సో వాళ్ళకున్న విశ్వాసము దేవుళ్ళు ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పది. ఇంకొకటి ఏంటంటే, దేవునికి మన పేషెన్స్ అర్థం కావాలంటే సామ్స్ 27 27:14 సామ్స్ 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొని. యెహోవా కొరకు మన హృదయం చదవండి అంటే 14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని. యెహోవా కొరకు మనం ఎప్పుడంటే దేవుని కోసం కనిపెట్టుకోవాలంట, దేవునిలో కనిపెట్టుకోవాలంట, దేవునిలో మనం ఉండాలంట. సో ఇక్కడ అదే అంటున్నాడు. అందుకోసం అబ్రహాము సారాకు కూడా ఏంటంటే వాళ్ళు దేవుళ్ళనే ఉన్నారు. దేవుడు ఏం చెప్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో అరే దేవుడు ఏమనుకున్నా అంటారు, వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎట్లా ఉన్నారు, నాకు లోబడి ఉన్నారు, ప్లస్ నా పైన విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి, నేను ఇప్పుడు వాళ్ళకి ఏదైతే లోటు ఉందో ఆ లోటు నేను తీర్చాలనేసి వాళ్ళకి ఏం చేశాడు, ఐజాక్ ని ఇచ్చాడు అనమాట. సో వాళ్ళు సంతోషపడ్డారా లేదా, ఐజాక్ ని ఇచ్చిన తర్వాత సంతోషపడ్డారు. సో వీళ్ళేం అడగలేదు, కానీ దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. సో మన జీవితాలలో కూడా మనకి ఎట్లా అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుళ్ళ మనం స్ట్రాంగ్ గా ఉండాలి, ప్లస్ మాకు అన్ని చూసేవాడు దేవుడే అని నమ్మకంతో ఉంటే మీరు అడగకుండా దేవుడి దగ్గర లిస్ట్ ఉంటుంది, మీకు ఏమేమి కావాలో అవన్నీ మీరు లిస్ట్ ప్రకారం మీకు అన్ని ఇస్తూనే ఉంటాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మనం చూస్తే అసలు నేను దేవుడిని ఏం అడగలేదు కానీ దేవుడు నాకు ఇల్లు ఇచ్చిండు, అసలు నేను దేవుడిని ఏం అడగలేదు కానీ దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు నాకు. అంటే వాళ్ళ విశ్వాసం దేవునిలో ఉందంటే వాళ్ళకి ఏమేమి కావాలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మనం విశ్వాసం కోల్పోకుండా దేవునిలో చాలా నమ్మకంతో ఉండాలి. ఇంకోటి అంటే మన ఎదుగుదలలో కూడా మనం చూస్తుంటే దావీదు గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడంటే ఆయనను చూస్ చేసుకుని ఏం చేశాడు, ఒక గొర్రెల కాపరిని తీసుకుపోయి ఆయనను ఒక కింగ్ లాగా చేశాడు. సో వేరే దగ్గర నుంచి ఆయనకు ఎంత నష్టం వచ్చినా దేవుడు అతన్ని ప్రొటెక్ట్ చేశాడు. అంటే దేవుణ్ణి ఎంచుకున్న వాడు దావీదు కూడా ఎట్లా అంటే దేవుణ్ణిలో ఉన్నవాడు దావీదు. సో కాబట్టి దావీదుని ఏం చేశాడు, ఒక కిందున్న దావీదుని తీసుకుపోయి పైన చైర్లో కూర్చోబెట్టాడు. సో మనం కూడా చాలా కొన్నిసార్లు ఎట్లా అంటే మాకేం రాలేదు. ఇప్పుడు కూడా మనకు కొన్ని చూస్తే, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ అందరు వేశారు, చాలా మంది వేశారు. మొత్తం ఎన్ని ఫామ్లు వచ్చాయంటే వాళ్ళకి లేదైనా లక్షలు వచ్చినాయి, కానీ దాంట్లో వచ్చినాయి ఒక 100 మందికి వచ్చినాయి అనుకోండి. ఆ 100 మంది అనుకున్నారా నాకు వస్తాయి అనేసి? అనుకోలేదు, కానీ వచ్చేసినాయి. అంటే దేవునికి తెలుసు ఎవరికి ఇవాళ 2 బెడ్రూమ్ ఎవరికి అవసరం. కాబట్టి ఏంటంటే మనం చాలా విశ్వాసంతో ప్రార్థించాలా, దేవుడికి ఏం కావాలో అన్ని తెలుసు, ఇక నెక్స్ట్ దేవుడే చూసుకుంటాడు. సో దావీదుని కూడా ఏం చేశాడు, దేవుడు వెతికి చూస్ చేసుకున్నాడు. సో మనకు కూడా ఏంటంటే మనం కూడా వెతుకుతుంటారు, మనం ఎక్కడున్నాం. కాబట్టి మనం దొరికినాం అనుకో, దేవునికి దొరికితే మనల్ని దేవుడు ఏం చేస్తాడు, ఒక కింగ్ లాగా చేస్తాడు. కానీ మనం దొరకం దేవునికి, ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. కానీ మనం దొరకాలంటే ఏం చేయాలా దేవుడికి అంటే, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం రాకుంటే అప్పుడు మనం దేవుడికి కనిపిస్తాం. లేదా దేవునికి కనిపించాం కాబట్టి మనం వదిలేస్తుంటాడు. సో కాబట్టి దేవునిలో మనం పెరగాలి కావాలి, మనం ఒక ఎదుగుదల మంచిగా ఉండాలని అంటే బైబిల్ చదవాలా, ప్రార్థించాలా,
సో వెయిట్ చేయాలా. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి అదే మనకి ఆ దేవునిలో మనం ఎంత దగ్గర ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మటుకు ఏం చేస్తారంటే కొంతమంది సండే సండే చర్చ్కి వెళ్తారు. సండే చర్చ్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా 1 వీక్ వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళ వర్క్స్ లో. అంటే ఒక సండే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చినాయి అనేసి అనుకుంటున్నారు, కానీ అట్లా ఏముండదు. సో మనం ఏంటంటే ఎంతెంత క్లోజ్ ఒక నిప్పుని మనము ముందు పెట్టుకొని చలికాలము మనం కాపుకుంటాం నిప్పుని. ఆ నిప్పు ఏంటంటే ఒక దగ్గర నిప్పు పెట్టుకొని మనం ఒక 1 కిలోమీటర్ల చేతులు కాపుకుంటే అది మనం వెచ్చగా కాము. సో మనం ఉందో దాని దగ్గరికి వెళ్ళినప్పుడే ఎంతెంత దయం చేయాలంటే మనం దేవుణ్ణి ఒక ప్రేమించే వ్యక్తిలాగా, దేవుణ్ణి మనము ముట్టుకునే ఒక వ్యక్తిలాగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గర వెళ్ళాలి. అదే మనం జేమ్స్ 4 చాప్టర్ 8 వర్స్, జేమ్స్ 4:8. జేమ్స్ 4:8. దేవుని ఇక్కడ యొద్ద దేవుడే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, సో మీ చేతులు శుభ్రం చేసుకునిడి, విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. సో కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడంట. నువ్వు దేవుని దగ్గరికే వెళ్తలేవు, మళ్ళీ దేవుడు ఎట్లా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు నీ దగ్గర రావాలనేసి? కాబట్టి ఏంటంటే ఒక టీచరు నీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వు ఎక్కడ వెళ్ళాలా? నువ్వు ఇంట్లో కూర్చొని టీచర్ స్కూల్లో కూర్చుంటే నీకు లెసన్ అర్థమవుతుందా? నువ్వు టీచర్ దగ్గరికి వెళ్ళాలి. మా స్కూల్లో కూడా ఏం చేస్తారంటే పేరెంట్స్ మా బాబుని ముందు సీట్లో కూర్చోబెట్టాలి. ముందు అంటారు, అంటే ఫ్రంట్ సీట్లో. అంటే ఫ్రంట్ సీట్లో మనం ఎంతమందిని కూర్చోబెట్టలేం, కానీ 40 మంది పేరెంట్స్ లో 2-3 అంటారు, మేడం మా పిల్లల్ని ముందు టీచర్ ముందే కూర్చోబెట్టాల అంటూ అటు టీచర్ భయపడి చదువుకుంటాడు మేడం అని చెప్తుంటారు. సో అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. సో దేవునికి నువ్వు దూరం ఉంటే దేవుడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడు? కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. సో ఆ రిలేషన్షిప్ మనం ఫాలో కావాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువ పైన ప్రాణంను వదిలేశాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రాణము వదిలేసినప్పుడు దేవుడు కూడా ఎట్లంటే మాకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. అంటే సైలెంట్ గా ఉన్నాడు. ప్లస్ అక్కడ ఏముందో మనం చూద్దాము. మాథ్యూస్ 27:46. మాథ్యూస్ 27:46. మాథ్యూస్ 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాట అయితే ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే ఆయన కూడా ప్రేయర్ చేసినట్టే. ఇది అక్కడ ఏమంటే బిగ్గర్ గా కేక్ వేసిన మనం కూడా ఎట్లా అంటే ప్రేయర్ చేసేటప్పుడు అయినా పర్వాలేదు. ఇప్పుడు అక్కడ మనం చూస్తాము మాథ్యూస్ లో 15th 23rd వర్స్ లో ఏముందంటే ఆ స్త్రీ అంట గట్టిగా అరిచిందంట. అనేసి పక్కన వాళ్ళందరంటే ఏమి ఇట్లా అరుస్తుంది ఏంటి అనేసి ఆమె తోయనీకి అంటే విశ్వాసం మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉందో మనం అంటే లోపల నుంచి ఆ స్పిరిట్ అనేది మాట్లాడుతుంటది అనమాట. అంటే లోపల ఉన్న స్పిరిట్ మన స్పిరిట్ అయిన దేవుడి ఒక స్పిరిట్ తోటి మాట్లాడుతుంటది. సో మనం ఏం చేస్తామంటే అన్ని మర్చిపోయేసి మన లోపల నుంచి అది వచ్చేస్తుంది అంటే ఆటోమేటిక్. దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే దేవుడు అంటే బిగ్గరగా కేక్ వేసిండట. ఏమనేసాడు కేక? ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. సో ఇక్కడ ఏంటంటే మనం కూడా దేవునికి అట్లనే ప్రేయర్ చేయాలంట. ఏంటంటే దేవా ఈ నన్ను వదులకు దేవా, నన్ను పట్టుకో. ఇక్కడ ఏంటంటే మన పాపాల కోసం దేవుడు వచ్చిండు, అన్ని ఆయన ముగించుకున్నాడు. సో మన కోసం ఆయన సిలువ పైన రక్తం చిందించిండు. సో ఆయన వర్క్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే సో దేవుని కన్నా ప్రార్థిస్తున్నాడు.
ఇక్కడ కూడా మనం ఏంటంటే మన జీవితాలలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము దేవుని గట్టిగా మొరపెట్టుకోవాలంట. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏంటంటే మనకు ఆన్సర్ ఇస్తాడు. మనం ఏం మొరపెట్టకుండా అయిపోతాలే దేవుడు ఎప్పుడైనా మమ్మల్ని అట్లా కూడా అనొద్దు. సో దేవుడు చేస్తాడు, కానీ మీరు ఎప్పుడు దేవునికి గుర్తు చేస్తుండాలి. ప్రేయర్ ద్వారా, లేదా మీ యొక్క విశ్వాసం, మీరు వర్షిప్ ద్వారా అయినా పర్లేదు, దేవుణ్ణి పొగుడుతుండాలి ఎప్పుడు. కాబట్టి అట్లాంటివి మీరు పొగుడుతుంటే దేవుడు మనకి చాలా మేలు చేస్తుంటాడు. మనము ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంటాం. మన కొన్ని సాక్ష్యాలు వింటుంటే సాక్ష్యాలు చెప్తుంటారు కదా, అంటే అవి ఏంటంటే ఒట్టిగా చెప్పారు సాక్ష్యాలు ఎప్పుడు. అవన్నీ అంటే దేవుడి యొక్క కార్యాలు జరగాలి అంటే దేవునితో ఒక రిలేషన్షిప్, దేవునితో ఒక కనెక్షన్. మనం కష్టాలలో వచ్చినా కూడా నా దేవుడు నా పక్కన ఉన్నాడు, నష్టాలు వచ్చినా దేవుడు నా పక్కన ఉన్నాడు, మన శరీర ప్రకారంగా ఏమైనా వ్యాధులు వచ్చినాను దేవుడు నా పక్కన ఉన్నాడు. విశ్వాసంతో మనం నమ్మి మనం దేవునికి ప్రార్థిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, గొప్ప కార్యాలు మనం చేస్తాడు. కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని మనం చెప్తుంటాం. కాబట్టి దేవుడు అనేది ఏంటంటే మనలో ఉన్నాడు. మన దేవుడు నిజమైన దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మా ముందు ఉండే దేవుడు, నన్ను పట్టుకునే దేవుడు. మా దేవుడిని మనం ప్రార్థించాలా, వెంబడించాలా. సో 24 hours దేవుడిని మనము వదలకుండా ఉంటే గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు, అవి మనం చూడొచ్చు. ఇంకా మనకేంటంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు లేడు, కొన్నిసార్లు దేవుడు లేడు, ఎట్లా దేవుడు లేడు, కొన్ని విషయాలలో దేవుడు ఎట్లా లేడని భయంతో మనం ప్రార్థిస్తాం. సో మనకు అట్లాంటి ఒక నెగిటివ్ థాట్ ఉండొద్దు ఎప్పుడు. మనకు ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ఏదొచ్చినా మనకు నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పట్ల సహాయం చేస్తాడు. ఏదైనా పర్వాలేదు, ఫైనాన్షియల్ అయినా పర్వాలేదు, ఆరోగ్య విషయంలో అయినా పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం అయినాను, ఇతరులకు డాక్టర్ కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నా అయినా పర్వాలేదు, దేవునికి చెప్పుకోవాలంట ఫస్ట్. సో కాబట్టి మన దేవుడు అన్ని అనుగ్రహించే దేవుడిని మనం పట్టుకొని ఉండాలా. ఇంకోటి ఐజాయా 41:10. ఐజాయా 41:10. ఐజాయా 41:10. ఊదిగంతముల నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకునివాడా, నన్ను కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో ఇక్కడ ఎంత మంచి వర్డ్ ఉంది, డు నాట్ బి అఫ్రేడ్. అంటే మనం అందరం భయపడుతుంటాం కొన్ని విషయాలలో. ఎట్లుంటాయంటే ఏమైతుందో అని చాలా భయపడుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకు స్పష్టంగా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, డు నాట్ బి అఫ్రేడ్, ఐ ఆమ్ విత్ యూ. సో ఎవరున్నారు మన ఎంబడి? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం అస్సలు భయపడొద్దంట. నెక్స్ట్, ఐఎమ్ యువర్ గాడ్. సో ఐఎమ్ యువర్ గాడ్ అంటే ఏంటి? మనం ప్రార్థించే దేవుడు, మనము మాట్లాడే దేవుడు మనతో ఉన్నాడు. ఐఎమ్ యువర్ గాడ్, లెట్ నథింగ్ టెరిఫై. నేను ఏది కూడా అంటే భయపెట్టిపోయేదంట. కొంతమంది చాలా భయపడుతుంటారు. సో ఇక్కడ ఏంటంటే దేవుడు నీతోటే ఉన్నాడు, నువ్వు ఆరాధించే దేవుడు నీతోటే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడదని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ హెల్ప్ యూ. సో నువ్వు భయపడుతున్న టైంలో ఎప్పుడు మనం భయపడుతున్నామంటే వీక్ అవుతున్నప్పుడు. కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్ళగానే బాడీ చాలా వీక్ ఉంటుంది. అప్పుడు వెంటనే వాళ్ళని ఏం చేస్తారంటే డాక్టర్స్ సెలైన్ పెడతారు. సెలైన్ పెట్టగానే నువ్వు ఫస్ట్ పోయేటప్పుడు ఎట్లా పోతావు? హాస్పిటల్ గట్ట అనుకుంటూ పోతావు. ఎట్లుంది ఇప్పుడు అంటే నీకు మాట్లాడడానికి శక్తి లేదు. యు ఆర్ వీక్, యు ఆర్ నాట్ స్ట్రాంగ్. సెలైన్ పెట్టగానే తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మాట్లాడుతున్నావా? బాగుంటారు. కాళ్ళు లేపుతారు, చేయలేపుతారు, లేచి కూర్చుంటారు. ఎప్పుడు? సెలైన్ ఎక్కించిన తర్వాత. సో ఇక్కడ అదే దేవుడు ఏమంటున్నాడంటే, మన దేవుడు నాతో ఉన్నాడు, సో మీరు భయపడొద్దు. ఏది టెరిఫై నీకు కలిగినా, కొన్నిసార్లు ఎట్లంటే ప్రాబ్లమ్స్ అయిపోతాయి, మనకు ఎవరు హెల్ప్ చేయరు. సో అటువంటి సమయంలో కూడా మన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ హెల్ప్ యూ. ఇక్కడ నీకు స్ట్రాంగే కాదు, దేవుడు కూడా నీకు హెల్ప్ చేస్తాడు అనమాట. కొంతమంది ఎట్లా అంటే
ఇప్పుడు ఆ, ఇప్పుడు నా విషయంలో నేను చూసుకుంటే నేను యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడిపోయినా. సో కింద పడిపోయినప్పుడు ఎట్లా అంటే నాకేం తెలియలేదు, కానీ దేవుడు నాతో ఉన్నాడు. అప్పుడు నేనైనా పడ్డవాడిని, నేను వీక్ ఉండే. సో దా దేవుడు ఏం చేశాడంటే నన్ను స్ట్రాంగ్ చేసి నన్ను లేపిండు. లేపిన తర్వాత ఏం చేశాడు, నేను ఎక్కడైతే యాక్సిడెంట్ ఉందో అక్కడ నుంచి నాకు కొంతమంది సహాయం చేసి నన్ను ఒక ప్లేస్ కి నన్ను చేర్చిండు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. మనం అనాలంటే మనం ఏమనుకోవాలంటే ఇవన్నీ చేసింది ఎవరు, దేవుడే చేసిండు. సో నేను హాస్పిటల్లో జాయిన్ కాగానే నాకు ఎట్లా అంటే ఇన్సూరెన్స్ కూడా వెంటనే అసలు వెంటనే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇదేంటి అన్ని వెంటనే అవుతుంది అనేసి. సో ఇవన్నీ ఎవరు చేశారంటే దేవుడు చేస్తున్నాడు. ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ హెల్ప్ యూ అంటున్నాడు. నేను మంచిగా చేస్తాను ప్లస్ నీకు సహాయం చేస్తాను అనేసి అంటున్నాడు. ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ సేవ్ యూ. సో దేవుడు మనల్ని కాపాడేది. ఆపరేషన్ అయ్యేటప్పుడు డాక్టర్స్ అందరు ఏం చెప్తారంటే ఇక్కడ సైన్ చేయి, అక్కడ సైన్ చేయి, ఇక్కడ సైన్ చేయి అంటే మీరు పైన అన్ని చదవరు కానీ సైన్ చేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ పైన చదివినారు అనుకోండి కింద సైన్ చేయరు. సో డాక్టర్స్ అన్ని సైన్ చేయించుకుంటారు. దాంట్లో ఏముంటదంటే ఏమైనా హాస్పిటల్ కి సంబంధం లేదు, డాక్టర్స్ కదా. అప్పుడు అన్ని చేసినా కూడా మళ్ళీ వాళ్ళు మనకి ఏం చెప్తారంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడు మళ్ళీ మధ్యలో చనిపోవచ్చు, లేదా మన ఇట్లా కావచ్చు అట్లా కావచ్చు అంటే అందరు భయపడతాం. ఇప్పుడు మనకందరికి ఆపరేషన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఒక కౌన్సిలింగ్ రూమ్ లో తీసుకుపోయి చెప్తారు, భయపడతాం మనం అన్ని. కానీ ఇక్కడ మనం ఏం భయపడొద్దంట. దేవుడు అంటున్నాడు ఐఎమ్ విత్ యూ, ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఐ విల్ హెల్ప్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ యువర్ గాడ్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ సేవ్ యూ. ఇంత మనకు స్ట్రాంగ్ గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏ రోగం వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా పర్వాలేదు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు, మనం ఏం భయపడద్దు. ఎందుకంటే నిజమైన దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు దిగులే లేదు అనేసి ఒక ధైర్యంతో ఉండాలి. లాస్ట్ లో మనం ఒక సామ్స్ 56:8 సామ్స్ 56:8 చూద్దాం. దేవా, కోపం చేత జనములను అనగొట్టుము. 56:8 వర్స్. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. సో మన కన్నీటి అంటే ఎక్కడుందంట, దేవుడు ఎక్కడ కలెక్ట్ చేసుకున్నాడంట? కవిలలో, కన్నీటి బుద్ధిలో కవిలలో ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకున్నాడంట. అంటే మన యొక్క ఏడుపు, కొంతమంది ఎట్లా అంటే ఒట్టికి ఎడవం మనం, కొంతమంది ఎంత ఏడిపించినా ఏడవం, కొంతమంది ఎంత నవ్విపించినా మనం నవ్వం. అయితే కొన్నిసార్లు ఏడుస్తాం. ఎట్లా ఏడుస్తాం అంటే చాలా బాధ ఉంటది అనమాట. సో చాలా ఏడుస్తుంటాం. ఏడుస్తున్నప్పుడు కొంతమంది యాక్టింగ్ కూడా చేస్తారు. కొంతమంది అంటే నేను మధ్యలో చూసినాను, ఫ్యూనరల్ సర్వీసెస్ లో అన్ని ప్యాకేజ్ ఉంటదంట. అంటే మొత్తం A to Z ప్యాకేజ్. వాళ్ళకి ఎంత 1 లక్ష ఇచ్చేస్తే ఎంతమంది ఏడవడానికి రావాలంటే ఒక 100 మంది రావాలంటే 100 మంది వస్తారంట ఏడవడానికి. సో అట్లాంటి ఏడుపు దేవుడు మనల్ని బాటిల్లో కలెక్ట్ చేయడు. సో మీరు ఎంత బాధతో ఏడుస్తున్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉంది అన్నట్టు దేవుడు అన్ని కలెక్ట్ చేసుకుంటాడంట. కలెక్ట్ చేసుకొని అరే ఇంత బాధతో నన్ను ప్రార్థించింది, ఇంత బాధతో నన్ను పిలిచింది, సో కాబట్టి ఈమెకు వెంటనే ఆమెకి ఏం కావాలో నేను ఆమె కోరిక తీర్చాలా, లేదా అనే కోరిక తీర్చాలా, అని ఏ ప్రాబ్లం ఉంది అనేసి అంటారు. కాబట్టి మనం ఏంటంటే చాలా మటుకు మనం ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేస్తారు. చాలా మటుకు మనం చూస్తే ప్రేయర్స్ లలో కన్నీటి ప్రార్థనలు అంట దేవుడి రికార్డ్ లో రాయబడతాయి అనమాట. అంటే పలాని వ్యక్తి కన్నీటు అన్ని మనము డయాగ్నోస్టిక్ సెంటర్ లేకపోతే బ్లడ్ ఎట్లా శాంపుల్ అన్ని ఉంటుంది, దీంట్లో షుగర్ ఎంత ఉంటుంది, అట్లా కన్నీటిలో అంత బాధతో మనం ప్రార్థించడం, అంత ప్రేమతో ప్రార్థించడం, అంత విశ్వాసంతో ప్రార్థించడం, ఆ యొక్క కన్నీటి రీడింగ్స్ దేవుడికి రాసుకుంటారు అనమాట. కాబట్టి మనం అనుకోవద్దు నేను ఎంత ఏడ్చినా దేవుడు నన్ను చూస్తలేడు, నేను ఎంత ప్రార్థించినా దేవుడు నన్ను చూస్తలేడు, అసలు దేవుడు లేడు, ఈ చీకట్లో ఎక్కడున్నాడు, అడవిలో ఎక్కడున్నాడు అని కాదు. నువ్వు అడవిలో తప్పిపోయినా, నువ్వు అడవిలో అయినా పర్వాలే, దేవుడు నీ వెంబడున్నాడు. నీ బాధలో నువ్వు ఉన్నప్పుడు కూడా దేవుడు నీ వెంబడున్నాడు. ఆపరేషన్ థియేటర్లో నువ్వు ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. డబ్బులు లేవు జోబులలో, ఎక్కడ ఎవరిని అడిగినా ఇవ్వడం లేదు, అయినా కూడా నువ్వు దేవుడిని ప్రార్థించాలా, డబ్బులు ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంటాయి. ఇంకోటి ఆరోగ్యం విషయంలో అయినా పర్వాలేదు, చాలా మటుకు మనం దేవుణ్ణి మర్చిపోతాం. వెంటనే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే
ఆ, ఏ హాస్పిటల్కి పోవాలా, ఏ హాస్పిటల్కి పోవాలా, ఏ హాస్పిటల్కి పోవాలనేసి గంట సేపు మాట్లాడతాం. ఈ హాస్పిటల్కి పోతే ఏమవుతుంది, ఈ హాస్పిటల్కి పోతే ఏమవుతుంది, ఈ హాస్పిటల్. సో ఇంత మనము ఆలోచించినా కానీ మన మొఖాల మీద ఉండి ప్రార్థన అనేది మనం చేస్తే దేవుడే మనకు ఒక దారి చూపిస్తాడు. చెప్పలేం, దారిలోనే మనకు మంచిగా కావచ్చు, లేదా మంచి హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్ విత్ చీప్ కాస్ట్ తోటి మనకు ట్రీట్మెంట్ కావచ్చు. సో కాబట్టి ఏంటంటే దేవుడు అనేది చాలా స్ట్రాంగ్. సో కాబట్టి ఏంటంటే కొంతమంది మనం ఎప్పుడు బాధపడద్దు, దేవుడు నా ప్రార్థన వింటలేడు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరం అంతా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడ ఉపవాస ప్రార్థన అంటే అన్నిటికి వెళ్ళినాను, నేను రెగ్యులర్ గా చర్చికి వెళ్తాను, రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తాను, మార్నింగ్ 3 o'clock లేసి ప్రేయర్ చేస్తాను, రాత్రి పడుకుంటప్పుడు ప్రేయర్ చేస్తాను, గంటకు ప్రేయర్ చేస్తాను, అయినా దేవుని దగ్గర నుంచి నాకు సహాయం వస్తలేదు అనేసి మీరు ఎప్పుడు చేసుకోవద్దు. సో ఇవన్నీ ఏంటంటే దేవుని గ్రంథంలో రాయబడతాయి అనమాట. అంటే పలాని వ్యక్తికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంత నాకు ప్రేయర్ చేస్తాడు అనేసి. సో మనము ఛార్జింగ్, మనం సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు 1% ఉన్నప్పుడు మనం బయటకు వేయడానికి మనం బయటకు వెళ్ళాం అనుకోండి, మన మనసు అంతా ఎక్కడ ఉంటది, ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుందో అన్నట్టు ఉంటది. అదే ఫుల్ ఛార్జింగ్ ఉందనుకోండి, మనకి ఎంత ధైర్యం ఉంటుంది, అరే సాయంత్రం వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. అదే సెల్ ఫోన్ లో ఒక 1% ఉందనుకోండి, ఊరికే సెల్ ఫోన్ ని చూస్తుంటాం, జోలో పెట్టుకుంటాం, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం దేవుళ్ళో ఫుల్ ఛార్జింగ్ కావాలి. ఫుల్ ఛార్జింగ్ అయితే మనకు అసలు లైఫ్ లో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. దేవుడు అనేవాడు ఎప్పుడైనా మనతోటి ఉంటాడు. నువ్వు వీక్ ఉన్నావా, దేవుడు స్ట్రాంగ్ చేస్తాడు. నీకేమైనా అవసరం ఉందా, దేవుడు సహాయం చేస్తాడు. సో అంత మంచి నిజమైన దేవుడు మనతోటి ఉన్నాక మనం అసలు భయపడద్దు. ఎవ్రీ డే వీఆర్ స్ట్రాంగ్ because your God is with you, your God is beside you, your God is watching you, your God is talking to you. దేవుడు మాట్లాడతాడు కానీ మనకు అది వినిపేది, దేవుడి స్వరం వినిపేది. కానీ కొందరు వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, కొందరు వ్యక్తుల ద్వారా దేవుడు మనకు సహాయం అందిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క రోజు మనం ఈ రోజు ఉంటున్నామంటే దేవుడు అనుగ్రహించినది. ఈ రోజు మనం శక్తితో మనం మీరు వింటున్నారు, నేను మెసేజ్ ఇస్తున్నాను అంటే ఇంత శక్తి రావడం కూడా దేవుడే. కాబట్టి అన్నిట్లో మనం దేవుణ్ణి ముందు పెట్టుకొని ఏ విషయమైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుళ్ళ మన విశ్వాసంతో వెళ్ళాలా. నిరీక్షణ, ఒక టైం పీరియడ్ ప్రొలాంగ్ అయినా పర్వాలేదు, ఎప్పుడైనా ఈ రోజు కాకుండా దేవుడు రేపైనా నాకు సహాయం చేస్తాడు, రేపైనా నాతో మాట్లాడతాడు, రేపైనా నాకు జవాబిస్తాడు. అట్లనే మనం ఉండాలి. దేవుళ్ళ విశ్వాసం ఉంటే దేవుడు మనకు అన్ని ఇస్తుంటాడు, మనం సంతోషంతో ఉంటుంటాం. దేవుడి వాక్యం దీవించును గాక. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నీవు నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. మంచి మెసేజ్ షేర్ చేశారు. మరి దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు. మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో అది ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు తప్పకుండా ప్రతి ప్రార్థనని వింటాడు, విని మన ప్రార్థనకి జవాబిస్తాడు అని నేర్చుకున్నాం. మరి ఈ ఆల్రెడీ తెలిసిన మాటలు అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక కొత్తగా నేర్చుకున్నాం, ఒక కొత్త ఎంకరేజ్మెంట్ లాంటి వర్డ్ షేర్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. మన అందరూ దీవించబడ్డారని అనుకుంటున్నాను. అందరూ వాక్యం ద్వారా దీవించబడ్డారని.
కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో శుభములు. మరి ఎండ్కి వచ్చాం కాబట్టి క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్తో క్లోజ్ చేసుకుందాము. శేఖర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి బెనెడిక్షన్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం ఉందన్న మా తండ్రి, సర్వోన్నత సర్వ సృష్టికర్త గొప్ప దేవా, నీ నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి తండ్రి ఈ యొక్క దినాన ఇటు రీతిలో జూమ్ ప్రోగ్రామ్ లో మేమందరము ఫ్యామిలీ పరంగా కూడుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి తండ్రి అక్క చిన్నబిడ్డల పాటలలోను, అలానే సాక్ష్యాలలోను, అక్క వర్షిప్ లోను, అలానే వాక్యంతో మీరు మాతో మాట్లాడినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును ప్రభా, మేము ఈ లోకాన్ని వైపు చూసి మేము బాధపడుతున్నాం, దిగులు పడుతున్నాం, జడుస్తున్నాము. కానీ తండ్రి మీ వైపు మేము తిరిగినట్లయితే, నాకు ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొని ఉండినట్లయితే మీకు నేను తోడై ఉండును అని చెప్తున్న గొప్పదవా. మీరు మాకు తోడుగా ఉంటే మేము దేని విషయంలో కూడా భయపడక, జడేయక, మేము దిగులు పడక నీతో మేము ఉండే భాగ్యాన్ని మాకు తండ్రి నీ కృపలో మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా మేము బలపడుతూ మేము నిబ్బరం కలిగి మీ ముందుకు సాగడానికి మీరు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీకు తండ్రి ప్రియకుమారుడు తండ్రి మన్మోహన్ గారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటలు తండ్రి వ్యర్థంగా కాకుండా ప్రతి ఒక్కరిలోనూ తండ్రి అవి ఫలింపజేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. అదే విధంగా ఈ వాక్యం తండ్రి ఎంతమంది అయితే విన్నారో వాళ్ళు హృదయాలలో ఫలింపజేసి 30 దంతులుగా 6 దంతులుగా తండ్రి 100 దంతులుగా ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచండి. నీ కుమారుని ఇంకా బలపరచండి, ఇంకా శక్తివంతమైన మాటలు చెప్పగలిగే భాగ్యాన్ని దయచేయమనుచుంది తండ్రి. తనకి ఇచ్చినటువంటి చక్కని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ వాక్యంలో కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్న విధానం బట్టి, ఎందుకంటే తన హాస్పిటల్లో ఉన్నప్పుడు తన దేవుడు తోడై ఉన్నాడు, నాకు ఏది అంత తండ్రి ఈజీగా అవ్వని పనులు కూడా చక్కగా జరిగించి ఉన్నాడు అంటే దేవుడు తోడై ఉండటం వలనే జరుగుతాయి తప్ప మానవుల వలన కాదు అని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అదే విధంగా తండ్రి గత వారంలో తండ్రి బలహీనతతో హాస్పిటల్లో తండ్రి పెయిన్ తో బాధపడినప్పుడు ఆపరేషన్ జరిగించినటువంటి ఆంటీ గారిని తండ్రి బలహీనతలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముక్కి తట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. అదే విధంగా గత వారంలో జరిగినటువంటి బర్త్డే ప్రోగ్రామ్స్ లో అయితేనేమి, వివాహ విషయంలో తండ్రి నూతన దయా కిరీటాలను ఇచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా మీ కాపుదల సంరక్షణ నుంచి చక్కని ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి ఈ యొక్క వారంలో కూడా మమ్మల్ని ఈ రీతిలో నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రోగ్రామ్ ను తండ్రి సింగపూర్ లో ఉంటూ నడిపించుతున్నటువంటి భాస్కర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధి పరచమని మీ పాదాలు పట్టుకొచ్చినాం. ఎవరెవరైతే తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే బిడ్డలు తండ్రి ప్రిపేర్ అవుతున్నారో వారికి అందరికీ మీ యొక్క ఆధీనంలో స్వాధీనించుకొని తండ్రి మీ జ్ఞానం అందును, వయసు ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లింపజేస్తూ వాళ్ళకి రాస్తున్న ఎగ్జామ్స్ విషయంలో ప్రతి ఒక్క తోడు నీడగా మీరు ఉండి తన హస్తాల్లో మీ యొక్క హస్తాల నుంచి చక్కగా తండ్రి మంచి తండ్రి పర్సెంటేజ్లతో పాస్ అవ్వడానికి నీ కృపను చూపమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా అదే విధంగా అనేక మంది రీతులుగా ఎటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతున్నారో ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించే దేవుడు గనుక ప్రతి ఒక్కరు అవసరతలు మహిమేశ్వరులను తీర్చి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను ఈ యొక్క తండ్రి బలహీనతలతో అనారోగ్యాలతో ఉన్న బిడ్డల పైన, నూతన దయా కిరీటాలకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల పైన, ఈ యొక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క బలహీనతలతో ఉన్న వారు ప్రతి ఒక్కరి పైన మీ యొక్క శాంతి, సమాధానము, ఆరోగ్యము, శక్తి, బలాన్ని తండ్రి ధైర్యాన్ని ఇచ్చి నిత్యము నిరంతరం ఎల్లవెల్లల తోడేయండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ మై ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబు. ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ నాన్న.